శాంతి ఆనందాలతో ఉత్సాహంతో ప్రభు సన్నిధికి చేరువచ్చినాం. దేనికోసం వచ్చినాము ఈరోజు? దేనికోసం వచ్చినాం? ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. మరి ప్రభువును ఆరాధించాలంటే ఆయన ఎటువంటి దేవుడు, ఆయన గొప్పతనం ఏది, ఆయన మన జీవితాల్లో కూడా ఏమేమి గొప్ప కార్యాలు చేశాడు, ఇవన్నీ కూడా తలపోస్తూ మరి ఆయన సన్నిధిలో హృదయం మారా ఆయన ఆరాధించవలసినదిగా ఉంది. అన్నిటికంటే ప్రభువుకు ప్రాముఖ్యమైనది, ప్రీతికరమైనది ఆయన ఆరాధించుటయే. ప్రభు ప్రజలను అనబడిన మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆరాధించడమే ఎంతో శ్రేష్టమైనది, ఆయనకు ప్రీతికరమైనది. అందును బట్టి మరి మనం ఆరాధించడానికి ముందుకు సాగుదాం. మనం ఆరాధించడానికి పూర్వము మరి మన పరిశుద్ధ గ్రంథంలో మన ఈ ఆరాధనకు ఆధారకంగా కొన్ని వాక్యాలు చూసుకుందాము. నేను చెప్తూనే ఉన్నాను. మరి యెషయా గ్రంథము 57వ అధ్యాయము. అంటే ముందు మన దేవుడు ఎలాంటి వాడు అని మనం గ్రహించాలి. ఫస్ట్ మొదటిగా 57వ అధ్యాయము 15వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుతున్నాను. మరి మన ప్రభు ఎంత గొప్పవాడో ఎరగడానికి ఈ వాక్యాన్ని చదువుకున్నాం. అలాగే మన ప్రభు ఇంకా ఎంత గొప్పవాడో అనేది కూడా ఇంకో వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథమే 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరి మన దేవుడు ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇలాంటి దేవుని మనము ఆరాధించడానికి చేరువచ్చాం. మరి ప్రభువుకు ప్రార్థనతో మనం వాక్యాలను చూసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, మా రక్షక, మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాం. తండ్రి, గడిచిన కాలమంతా ప్రభువా మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున మీ భద్రతలో ఉంచి కాచి కాపాడి నడిపించిన దేవుడు ఎందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ప్రతి కీడు అపాయం తప్పించి నడిపించే దేవుడు ఎందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో మీరు చేసినటువంటి మేలులు ఉపకారాలకై కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా మరి నిన్ను హృదయమారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మాకు సాయం దయచేయండి. మరి తగిన వాక్యాలను మాకు దయచేసి నిన్ను ఆరాధించడానికి సాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాలు చూసాము. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనము ఎరుగుతూ వచ్చాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అంతేగాక మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త. ఇంత గొప్ప దేవుని మనము ఆరాధించడానికి వచ్చాం. మరి మన జీవితాల్లో ఆయన ఏం చేస్తూ వచ్చాడో చూస్తూ పోదాము. ఇంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తూ వచ్చాడో చూద్దాం. మరి ఎవరైనా నాకు సాయం చేస్తే త్వరగా అయిపోతుంది. యోబు గ్రంథము 10వ అధ్యాయము దయచేసి సాయం దయచేయండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. దేవుడు మనకు ఏం చేశాడు?
జీవమును అనుగ్రహించి, మరి ఆ జీవం అనుగ్రహించే కాకుండా నా ఎడల కృప చూపించినాడు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మరి ప్రభువు మనకు జీవమును అనుగ్రహించాడు. మనము ఈ లోకంలోనికి రాకముందే మన ప్రభు మనల్ని ప్రతి ఒక్కరిని ఎరుగుతూ వచ్చాడు. అంతేకాకుండా మరి ఆయన మనకు జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి మనను మన పట్ల కృప చూపుతూ వస్తున్నాడు దేవుడు. అంతేగాక సంరక్షిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దయచేసి త్వరగా సాయం దయచేయండి, సమయం చాలా తక్కువగా ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. మరి దొంగ ఎందుకు వస్తాడో చదువుతూ వచ్చాము. కానీ మన ప్రభు, మన దేవుడు దేనికి వచ్చాడు? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని ప్రభువే సెలవిస్తున్నాడు. ప్రభువు మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. అది ఏదో కొద్దిపాటి జీవం కాకుండా సమృద్ధిగా ఇవ్వడానికి ఆయనే వచ్చాడు మన కొరకు. తర్వాత కీర్తనల గ్రంథము 71వ కీర్తన 6వ వచనము. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 6వ వచనము. గర్భవాసినైనది మొదలుకొని నీవే నా ప్రాపకుడవుడు. అలాంటి దేవుడు గర్భవాసినైనది మొదలుకొను, గర్భంలో రూపింపబడక మునుంచి ఆయన మనకు ప్రాపకుడైనటువంటి దేవుడు. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేయవాడవు నీవే. మరి ఆయనే మనను కలుగజేస్తూ వచ్చాడు. తల్లి గర్భం నుండి ఉద్భవింపజేసిన దేవుడు. అందును బట్టి ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఎట్లా? నిత్యము. మరి మనం నిత్యము దేవునికి స్తుతిగానం చేస్తున్నామా? నిత్యము అంటే ఎప్పుడు అంత మనం నిత్యం చేయకపోయినప్పటికీ మరి ఈ సమయంలో మనము ఆయన నివాసం మన మధ్యలో ఉంటాడని చెప్పి ఎరిగి ఇక్కడికి వచ్చాము. మరి ఇప్పుడైనా మనము దేవునికి మరి దేవుని ఆరాధిద్దాం, ఆయనకు స్తుతి చెల్లిద్దాం. అలాగే 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించినాడు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఉద్భవింపజేస్తూ వచ్చిన దేవుడు, మనకు జీవం ఇస్తున్న దేవుడు. అంటే మనము జీవించి ఉన్నాం ఇప్పుడు. మరి ఎప్పుడో మన వయసు, మనకు ఎవరి వాళ్ళ వయసు వాళ్ళకి తెలుసు. మరి ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి. మన ఎలాగో దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడో చూడండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకొని మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు మనను ఉద్భవింపజేసినాడు, జీవం కలుగజేసినాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? మేపు గొర్రెలము. మనము ఆయన మేపు గొర్రెలము. మేపడం అంటే పోషించడము. మనకు ఆహారం దయచేస్తూ పోషిస్తూ వచ్చిన దేవుడు. మనం ఇంతవరకు సజీవులమై, ఇంత బలం గల వాళ్ళమై, ఇంత వయసుకు వచ్చామంటే అదంతా కూడా దేవుడే చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యాలు ఇవన్నీ. అలాగే కీర్తనల గ్రంథం ఇది 34వ కీర్తన 4వ వచనము. ఇంకా ఏం చేశాడంటే, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ వచనం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించారు. ఇప్పుడు చిన్న బిడ్డలకు భయం అంటే తెలుస్తుందా? మనము పుట్టినప్పటికి భయం అంటే తెలీదు. కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత ఈ భయాలు అనేటివి వస్తాయి. ఇంకా భయం మొదలవుతుంది. అటువంటి
మరి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించినాడు. ఎన్ని భయాలన్నా ఉన్నాయి, ఎన్నెన్నో రకాల భయాలు ఉంటాయి, ఒక్కొక్క మనిషికి రకరకాల భయాలు ఉంటాయి. మళ్ళీ అవన్నీ వివరించడం ఇప్పుడు కాదు, మన తర్వాత ఎప్పుడైనా మన భయాలు ఎలాంటివో మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించిన దేవుడు ఆయన. తర్వాత అదే 34వ కీర్తనని 6వ వచనం చదవండి దయచేసి. ఆ, 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 భయాలే కాదు, శ్రమలు కూడా మనకు వస్తున్నాయి. మళ్ళీ ఎన్నో శ్రమలు అనుకున్నా మనం పోవాల్సి ఉంది, పోతూ వచ్చాం ఇంతవరకు. మళ్ళీ అట్లాంటి శ్రమల్లో నుండి మన ప్రభు మనం రక్షిస్తూ వచ్చాడు. అలాగే కీర్తన గ్రంథమే 68వ కీర్తన 19వ వచనం. ఇంకా మరి భయాల నుంచి తప్పించింది దేవుడు కాకుండా, శ్రమలో నుండి మనం రక్షించిన దేవుడే కాకుండా 68, 19 దయచేసి చదవండి. ఆ, ఆ, స- దేవుడే రక్షణ. ఇప్పుడేమి ఇంకేం చేసినాడు? భయాలన్నీ తప్పించాడు, శ్రమలో నుండి రక్షించినాడు. అనుదినము ఆయన మా భారము నా భారము భరిస్తూ వచ్చిన దేవుడు. మన భారములన్నీ కూడా ఆయన భరిస్తూ వచ్చిన దేవుడు. ఇంకా ఇంకా ఏం చేస్తాడంటే తర్వాత ఏమంటే కీర్తన గ్రంథము 41వ కీర్తన 3వ వచనము. శ్రమలు బాధలు అయిపోయినాయి, మన భారాలన్నీ అయిపోయినాయి, దేవుడు భరిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, తప్పిస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. ఇప్పుడు రోగశయ్య మీద యెహోవా అని ఆదరించును, రోగం కలుగా. చూడండి, మనకు శ్రమలు బాధలు అదే కాకుండా ఇంకేమొస్తున్నాయి, రోగములతో కూడా మనం బాధపడుతూ వచ్చాం. మరి అట్లా సమయంలో మళ్ళీ మన దేవుడు రోగశయ్య మీద యెహోవా నన్ను ఆదరిస్తూ వచ్చాడు, నన్ను ఆదరిస్తూ వచ్చాడు. మరి రోగశయ్య మీద ఉన్నప్పుడు ఆదరిస్తే ఆ రోగికి ఎంతో ఆదరణ, ఎంతో సంతోషము, బలం చేకూరుస్తుంది, రోగం కూడా త్వరగా బాగైపోతుంది. మరి అటువంటి గొప్ప దేవుడు రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును. మనల్ని ఆదరిస్తూ వచ్చిన దేవుడు, మనకు బలం ఇస్తూ వచ్చిన దేవుడు, మనకు మరి రోగాన్ని మానిపి సంతోషం ఇచ్చినటువంటి దేవుడు. రోగం కలుగా నీవే స్వస్థపరచుచున్నావు. మరి మనను రోగంలో ఉన్నప్పుడు స్వస్థపరుస్తూ వచ్చిన దేవుడు. నేను కూడా ఎంతో తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైతూ వచ్చాను. మరి మీరందరూ ప్రార్థన చేశారు, గుర్తుందో లేదో మరి, ఎంతమంది గుర్తుందో, నాకు బాగలేదని చెప్పి చాలా మంది ప్రార్థన చేశారు. గుర్తుందా? నా కొరకు ప్రార్థన చేసినారు, సంఘమంతా ప్రార్థన చేసింది. మరి అప్పుడు దేవుడు నాకు కూడా స్వస్థత కలుగజేసినాడు, మీ మధ్యన నిలవడానికి కూడా శక్తి, బలము, సంపూర్ణ ఆరోగ్యం దయచేసినాడు. తర్వాత కీర్తనల గ్రంథమే 40వ కీర్తన 5వ వచనము. ఇప్పుడు మా మా అన్నప్పుడు నా అని కూడా అనుకోండి. నన్ను 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 నాకు అనేటువంటిది మీ గమనానికి తీసుకొచ్చుకోండి. చదవండి దయచేసి. 40వ కీర్తన 5వ వచనము. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మనకు మన దేవుడు మన పట్ల జరిగించినటువంటి కార్యాలు ఎలాంటివి? ఆశ్చర్యక్రియలు, అన్నీ ఆశ్చర్య కార్యాలు. మా ఎడల నీకున్న తలంపులు, మన ఎడల నా ఎడల దేవునికున్న తలంపులు బహు విస్తారములు. అంత గొప్ప దేవుడు. తర్వాత కీర్తనల గ్రంథమే 72వ కీర్తన 18వ వచనం. దయచేసి త్వరగా చదవండి, సమయం తక్కువగా ఉన్నది. కీర్తనల గ్రంథము 72వ కీర్తన 18వ వచనము. ఇప్పుడు ఈ ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం. మరి ఎవరు ఈ ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వారు? మన ప్రభువు, మన దేవుడు మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. మరి ఎవరు కూడా ఆశ్చర్యకార్యాలు చేయలేరు. మరి రోమా పత్రిక అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమా 3:23. మళ్ళీ ఇన్ని గొప్ప కార్యాలు మన పట్ల చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ ప్రభు
మనం ఏమైపోతున్నాం చూడండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఆ ఆ చూడండి, మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు దేవుడు, ఎన్ని మేలు చేస్తూ వచ్చాడు, మరి మన భారాలు భరిస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా మనము ఏమైనాము, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు, ఎవ్వరు కూడా మినహాయింపులు, ఎవరికి కూడా మినహాయింపు లేదు. అందరూ కూడా పాపం చేసి మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత కీర్తనల గ్రంథము 51వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 4వ వచనం. చాలు. ఏమి మన ఈ గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని మర్చిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. అంతేగాక మన దేవునికి నీకే విరోధముగా పాపం చేసినాము, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. మరి దేవుని మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తూ, ఆయనకు విరోధముగా పాపం చేస్తూ, ఆయన దృష్టి చెడుతనం చేస్తూ వచ్చిన వాళ్ళం. రోమా 3:11. ఇంకా అలాంటిదే ఇది కూడా, పాపంలో పడిపోయినప్పుడు. రోమా 3:11. ఆ 3:11. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. చూడండి, మన దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు మన పట్ల చేస్తూ వచ్చినప్పటికి కూడా మనం ఏం చేస్తున్నామో, నీతిమంతులుగా మనం తీరిస్తే మళ్ళా నీతిమంతుడు లేడు అనేటువంటి పరిస్థితికి వస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఒకడు లేడు. మన దేవుడు చేసిన కార్యాలు మనం గ్రహించడం లేదు. ఆయన చేసిన కార్యాలు, ఆయన యొక్క స్వభావము, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఇవన్నీ కూడా మర్చిపోయి మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన వెతకడం కూడా మర్చిపోతున్నాం. అలాగే రోమా 3:12. ఇంకా ఏం చేసినాం మనము? అక్కడే మూడవ అధ్యాయము 12వ వచనం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిన వారే. చూడండి, మన పరిస్థితి ఎలా జారిపోతున్నామో, ఎట్లా తప్పిపోతున్నామో. మరి అందరం కూడా త్రోవ తప్పిపోతున్నాం, ఏకముగా పనికి మాలిన వారైపోతున్నాం. మరి అలాగే మరి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనం. మరి మనం ఎన్ని నీతి తప్పిపోతున్నాం, పాపం చేస్తున్నాం, మరి విరోధంగా పోతున్నాం దేవునికి. అప్పుడు మనం శిక్షార్హులం కదా, తప్పకుండా శిక్షార్హులము. మన పట్ల ఎవరన్నా ఒక చిన్న పొరపాటు మన తోట చేస్తే మనం ఊరుకుంటామా? ఒక ఏడు పీకుతామో, లేకపోతే తిడతామో, ఏదో ఒకటి చేస్తాం. అయితే మన దేవుడు చూడండి, కీర్తనలో 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అందును బట్టి మనము లయము కాలేదు. మనము మరణానికి పాత్రమైనప్పటికీ కూడా ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు కాబట్టి, దీర్ఘశాంతుడు కాబట్టి మనల్ని భరిస్తూ, మనల్ని కాపాడుతూ, క్షమిస్తూ వచ్చినాడు. కృప సమృద్ధిగా దయచేస్తూ వచ్చిన దేవుడు. అలాగే అదే 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 కీర్తన 103వ కీర్తన 10వ వచనం దయచేసి. ఇంకా ఏం చేసినాడు? మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చూడండి, మనకు ప్రతీకారం చేయాలంటే మరణమే. మనం చేసిన పాపాలను బట్టి, అపరాధాలను బట్టి, ఆయనకు విరోధంగా చేసిన కార్యాలను బట్టి మనం మరణ పాత్రులము. అయితే ఆయన దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సంబంధి గలవాడు. అంతేకాకుండా మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయని దేవుడు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యనటువంటి దేవుడు. మరి ఎంత గొప్ప దేవుడో ఎరగండి దయచేసి. మనం ఎన్ని తప్పులు, ఎన్ని దోషాలు, ఆయన విరుద్ధంగా లేస్తాము. అలాగే ఇప్పుడు మనకి చివరిగా యోహాను
సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు ఇంకా మన దేవుని గొప్పతనం ఎరిగి ఆయన సన్నిధిలో ఆరాధనకి పోదాం. యోహాను 3:16. మన ప్రభు ఎలాంటి ప్రభు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఆ, ఆ, చూడండి ఆయన ప్రేమ ఎలాంటిది. ఇంత ఘోర పాపలమైనప్పటికీ, మనము విరోధులమైనప్పటికీ, ఘోరమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినప్పటికీ, పాపాలు దోషాలు ఎన్నెన్నో చేస్తూ వచ్చినప్పటికీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకంలో ఏమో నువ్వు నేను ఇంకా ఉన్నాం, ఎంతో మంది ప్రజలు ఉన్నారు. లోకమును ప్రేమించినాడు దేవుడు, ఎంతో ప్రేమించినాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక, మరి మనం నశించిపోయే వాళ్ళము అయినప్పటికీ నశింపజేయకుండా ఆయన నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆ కుమారుని దేవుడు కుమారుని మనకు అనుగ్రహించాడు. మరి ఇంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు. ఎంత ఘోర పాపమైనప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తూనే వచ్చాడు, ఆయన క్షమిస్తూ వచ్చాడు. దయాదాక్షిణ్యపూర్ణుడు, మన పట్ల దయాదాక్షిణ్యం చూపిస్తూ వచ్చాడు. మరి కరుణ చూపిస్తూ, కృప చూపిస్తూ వచ్చాడు. మరి ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితాలు చేసేటువంటి మన దేవుని మనము మరి ఆయన కోరేది ఏమి? ఆయన కోరేది మన ఆరాధన. అదే ఆయనకు చాలు. మరి ఏ బలులు లాంటివి ఏవి అక్కర్లేదు. మరి మనం అందరం కూడా ఎవ్వరూ తప్పిపోకుండా మన జీవితాల్లో ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యాలు ఎరిగి ఆయన సన్నిధిలో మనము ఆరాధిస్తాం. దేవుడు తన వాక్యాలను ఆశ్రయించుగాక. అందరూ మోకరిద్దాం. మోకరించి